శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము వృషభ రాశి వారికి వీరి యొక్క జీవితంలో 3, 4, 5 తారీఖులలో ఈ 3 రోజుల్లో వీరి జీవితంలో ఎలాంటి పరిణామాలు జరుగుతున్నాయో తెలుసుకుందాము. మీరు ఎవరైనా వృషభ రాశి వారు మన ఛానల్ కనుక కొత్తగా చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. మీకు ఈ 3 రోజుల్లో ఎలాంటి పరిణామాలు జరగబోతున్నాయో తప్పకుండా తెలుసుకుందాము. ముందుగా ఈ వృషభ రాశి వారి యొక్క గుణగుణాలు అలాగే మనస్తత్వం గురించి తెలుసుకుందామండి. ముందుగా ఈ వృషభ రాశి వారికి గుణాలు చాలా ఎక్కువగానే ఉన్నాయి. వీరికి చాలా కోపం కూడా ఉంటుంది. కోపానికి తగినటువంటి అర్థము ఉంటుంది. ఎంత కోపం అయితే ఉంటుందో అంత ప్రేమ కూడా ఉంటుంది. కోపంలో తిడతారండి. తర్వాత కూడా అయ్యో ఎందుకు తిట్టామా అని చెప్పి ఎదుటి వాళ్ళని బాధపడతారనమాట. అలాగే తొందరపడేటువంటి నిర్ణయాలు కూడా తీసుకోరు. బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. ఇక వీరిని తెలివితేటలు అలాగే ధైర్యము చాలా ఎక్కువగా ఉంటాయి. ఎంత పెద్ద సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు. బయటకు మాత్రము చూసేందుకు నవ్వుతూ ఉంటారు. లోపల మాత్రం ఎన్నో కష్టాలు బాధలు ఉంటాయండి. చిన్నప్పటి నుండి కూడా కష్టపడి పెరుగుతూ ఉన్నారు. ఎన్నో అవమానాలు పడ్డారు. నా అనుకున్న వాళ్ళే వీరిని చాలా దూరంగా మోసాలు కూడా చేశారండి. అయినా వీరికి చాలా మంచి జీవితం అనేది ఉంటుంది. జీవితంలో ఏదైనా సాధించాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. దానికోసము ఎంతగానో కష్టపడతారనమాట. ఇక ఈ రాశి వారికి ఏంటంటే ఈ రేపటిలో 3 రోజుల్లో చాలా అదృష్టం అనేది వరించబోతుందని చెప్పుకోవాలి. ఏ పని చేసినా కూడా వీరికి మంచి లాభాలు అయితే వస్తాయండి. గతంలో ఆగిపోయిన పనులు కూడా చకచకా పూర్తవుతాయి. మంచి శుభవార్తలు అయితే వింటారు. అప్పుల బాధల నుండి విముక్తి కూడా వీరికి లభించబోతుంది. అలాగే జీవితంలో కొన్ని వీరు అనుకున్నటువంటి విషయాలను పొందలేకపోవచ్చు, కానీ ఈ 3 రోజుల్లో మాత్రము మీరు అనుకున్నటువంటి ప్రతి పనిని కూడా సాధిస్తారు. అలాగే ఈ రాశి వారికి జాలిగుణం కూడా ఎక్కువగానే ఉంటుంది. నా అనుకున్న వాళ్ళ కోసం వీరు ఎప్పుడు కూడా తోడుగా ఉంటారండి. ప్రతి ఒక్కరు కూడా సహాయం చేస్తూ ఉంటారు. అలాగే వీరి ముఖంలో గొప్ప తేజస్సు కూడా ఉంటుందండి. ఇక వీరు మాట్లాడితే ఆ మాటలకు చాలామంది కూడా ఫిదా అయిపోతూ ఉంటారు. వీరి మనసుతో ప్రశాంతంగా నిర్మలంగా ఉంటుంది. అబద్ధాలు అస్సలు చెప్పరండి. అలాగే ఎవరు కూడా మోసం చేయాలంటే ఆలోచన కూడా వీరికి రాదు. కుటుంబ బరువు బాధ్యతలు కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి. చిన్నప్పటి నుండే వీరికి కష్టాలు ఎక్కువ అని చెప్పుకోవచ్చు. అలాగే కుటుంబం కోసము ఎంతో కష్టపడ్డారు. ఈ రాశి వారికి ఏంటంటే ఈ 3 రోజుల్లో దైవానుగ్రహం అనేది తోడుగా ఉండబోతుంది. దానివల్ల వీరికి అదృష్టం అనేది వరించబోతుందని చెప్పుకోవాలి. జీవితంలో ఉన్నటువంటి దరిద్రం మొత్తం కూడా పోతుంది. అనుకున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరబోతున్నాయి. ఊహించినటువంటి ధనలాభాలు మీరైతే కలుగుతాయండి. కష్టాల నుండి విముక్తి అయితే లభించబోతుంది. కుటుంబంలో ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి. ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది. మరి ఏ దైవ గ్రహం కలగబోతుందో కూడా తెలుసుకోండి. ఆశ్చర్యపోతారు. ఇంకా మీ ఇంట్లో సిరి సంపదలు నిండుగా ఉంటాయి. మీరు అనుకున్న ప్రతి పనిని కూడా మీరు కోరుకున్న దానికోసము ఎంతో కష్టపడతారు. ఇక వీరికి పట్టుదల కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. ఏ పని చేసినా కూడా పట్టుదలతో పనిని పూర్తి చేస్తారు. అలాగే ఈ రాశి వారికి ఏంటంటే ఏదైనా కానీ ఒకటి అనుకుంటే దాన్ని సాధించాలకు నిద్రపడ్డ మనస్తత్వం వీరికి సొంతం అని చెప్పుకోవచ్చు. అటువంటి వీరికి ఈ 3 రోజుల్లో కూడా భగవంతుని యొక్క అనుగ్రహం అనేది చాలా ఎక్కువగా ఉండబోతుంది. వీరి కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది లభించబోతుంది. అలాగే కొన్ని బంధాలు కూడా దూరం చేసుకున్నటువంటి కొన్ని సూచనలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు తెలుసుకొని ముందుగా జాగ్రత్త అయితే పడండి. బంధాలను నిలబెట్టుకోండి. అదృష్టం అనేది మీకు అనుకూలంగా ఉన్నప్పుడు ఈ 3 రోజుల్లో కూడా ఇప్పుడు మనకు ఏ విధమైనా కానీ 3 రోజుల్లో మనకు బాగుంటుంది, కలిసి వస్తుందని చెప్తే ముందే మనము తెలుసుకున్నాం అనుకోండి. ఆ తెలిసినప్పుడు మనకు కొంచెం అనుకూలంగా ఉన్నటువంటి రోజులు కదా, కాబట్టి మన దైవానుగ్రహం కోసం ఏదో ఒక విధంగా మన వంతు ఏదైనా మంచి పనులు చేద్దాం. అలాగే ఇంట్లో చక్కగా దీపారాధన చేసుకుందాం. మనసు నిండా కూడా దైవాన్ని స్మరించుకుంటూ అనేటువంటి ఆలోచనలు కనుక మనకు కలిగినట్లయితే మనకు వచ్చేటువంటి అదృష్టం కూడా మరింత ఎక్కువగా ఉంటుంది. అయితే వీరికి ఆదాయం ఎక్కువ కనిపిస్తుందండి. మరెన్నో శుభవార్తలు కూడా మీరు అన్ని రంగాల వారు కూడా వినబోతున్నారు. జీవితంలో ఎన్నో మార్పులు కూడా మీకు జరుగుతాయి. విద్యార్థులకు కూడా కళ నెరవేరబోతుంది. మంచి పేరు ప్రతిష్టలు కూడా మీకు లభిస్తాయి. వ్యాపారస్తులు కూడా మంచి లాభాలు అయితే కనిపిస్తున్నాయండి. ఎలాంటి ఇబ్బందులు కూడా ఎక్కడా కనిపించడం లేదు. ఉద్యోగులకు కూడా మంచి భవిష్యత్తు అనేది ఉండబోతుంది. జీతాలు పెరుగుతాయి. అలాగే మీకు దైవ అనుగ్రహము ఎక్కువగా ఉందని చెప్పాం కదండి. దైవానుగ్రహం అంటే ఈ రాశి వారికి పరమేశ్వరుడు అండి. పరమేశ్వరుడు యొక్క అనుగ్రహము ఈ రాశి వారిపై చాలా ఎక్కువగా ఉంటుంది. పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం ఎక్కువగా ఉండడం వల్ల వీరు చేయవలసిన పనులు ఏంటంటే శివాభిషేకం, శివానుగ్రహం కోసం ఏంటంటే శివలింగాభిషేకము చేసుకోండి. వీలుంటే ఇంట్లో చేసుకోండి. లేదంటే దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి చక్కగా పరమేశ్వరుని యొక్క అనుగ్రహం కోసం మీరు ఏదో ఒక విధంగా మీ వంతు మీరు మంచి పనులు చేసి స్వామివారికి నచ్చినటువంటి అభిషేకం చేయించుకోవటము, బిల్వార్చన చేయటము ఇలాంటివి చేస్తే స్వామివారి కృపకైతే పాత్రలు అవుతారండి. ఎందుకంటే స్వామివారు ఐశ్వర్య ప్రదాత కాబట్టి మీరు మెప్పిస్తే తప్పకుండా మీ జీవితంలో ఎన్నో మరైతే ఆటంకాలన్నీ కూడా తెగిపోయి మీ జీవితంలో అడ్డంకులన్నీ కూడా తొలగిపోయి మంచిగా సెటిల్ అయితే అవుతారండి. దేనికోసమైతే ఎదురుస్తున్నా అది త్వరలోనే నెరవేరబోతుంది. అలాగే ఇంట్లో కూడా మీకు ఏదైనా ఆర్థికపరమైన సమస్యలు ఉన్నా కూడా వాటిని మీరు తొలగించుకున్న వారు అవుతారు. ముఖ్యంగా
ఈ రాశి వారికి ఈ 3 రోజుల్లో కూడా కొంతమంది దూరంగా వెళ్ళే వాళ్ళ సూచనలు అయితే కనబడుతున్నాయి. మీకు బాగా తెలిసిన వాళ్ళే సీక్రెట్ విషయాలు ఎవరికి చెప్పుకోకండి. వారికి అస్సలు చెప్పుకోండి. ఎందుకంటే ఈ రోజుల్లో ఏమిటంటే ఒకరికి మంచిగా బ్రతుకుతుంటే ఇంకొకరు అసలు ఓర్చుకోలేకపోతున్నారు. కాబట్టి కుళ్ళు కుతంత్రాలు మీ మీద ఎక్కువైపోయి మిమ్మల్ని తొక్కాలని చెప్పి చాలామంది దీనివల్ల ఎదురు చూస్తూ ఉన్నారు. మీపై ఉంటే నరదిష్టి తగిలేటువంటి సూచనలు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. ఒకవేళ మీకు నరదిష్టి కనుక తగిలితే ఉప్పు ఆవాలతో దిష్టి చేసుకుంటూ ఉండండి. దానివల్ల మీకు నరదిష్టి కూడా పూర్తిగా తొలగిపోతుంది. మీపై ఉన్నటువంటి చెడు ప్రభావం కూడా తొలగిపోతుంది. ఇక ఈ రాశివారు ఏంటంటే ఈ 3 రోజులు శివాలయానికి వెళ్ళి ఇది యొక్క ప్రదర్శనలు చేసుకొని తప్పకుండా నా తిరిగి రండి. మీపై శివానుగ్రహం అనేది ఎట్టింపడానికి అవకాశం ఉంటుంది. జీవితంలో తిరుగైతే ఉండదండి. ఇంట్లో సంపదలు పెరుగుతాయి. డబ్బు పరంగా మీకు చాలా బాగా కలిసి వస్తుంది. మంచి సంతానం కూడా కలుగుతుంది. అలాగే కుటుంబంలో ఉన్నటువంటి వారందరూ కూడా సంతోషంగా ఉంటారు. వారందరిలో మీకు ఏదైనా సమస్యలు ఉన్నా కూడా తొలగిపోతాయి. కాబట్టి మన ముందుకు ఒక అవకాశం వచ్చిందంటే అవకాశాన్ని అస్సలు ఎప్పుడు కూడా జారవిడ్చుకోకూడదు. కాబట్టి అవకాశాన్ని విడిచిపెట్టుకోకండి. ఈ రాశి వారికి ప్రేమ కూడా ఎక్కువగానే ఉంటుందండి. ఎవరైనా ప్రేమిస్తే ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు. వారి కోసం ఏదైనా చేస్తారు. ఇలా జీవితంలో ఎలాంటి లోటు లేకుండా ఈ రాశి వారికి కనిపించడం లేదు. అలాగే ఈ రాశి వారు చాలా నిజాయితీ పరులు. వీరికి ఎవరైనా కానీ సహాయం చేస్తే వారిని జీవితంలో మర్చిపోరు. డబ్బు విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటారండి. అనవసరమైనటువంటి ఖర్చులు ఎక్కువగా చేయరు. ప్రతి రూపాయి విలువ వీరికి బాగా తెలుసు. కాబట్టి ఈ రాశి వారికి 3 రోజుల అదృష్టం అనేది వీరి వెంటే ఉంటుంది. కాబట్టి కాలం అనేది వీరికి అనుకూలంగా మారి కాబట్టి ఇప్పటి నుంచి మీకు మంచి రోజులు వస్తున్నాయని చెప్పుకోవచ్చు. మిమ్మల్ని మీరు ధైర్యపరచుకోండి. అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి. మీరు ఎక్కడ ఉంటే ఎక్కడ అదృష్టం అనేది మిమ్మల్ని వరించబోతుంది. అయితే ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ 3 రోజులు మీరు చిన్న చిన్న ప్రయాణాలు చేయడం జరుగుతుంది. మీరు అందులో కొన్ని ఆటంకాలు కూడా జరిగేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీకు ఎలాంటి సమస్యలు వచ్చినా అస్సలు భయపడకండి. ఎందుకంటే పరమేశ్వరుని యొక్క అనుగ్రహము మీకు సాక్షాత్ తోడుగా ఉన్నాడు. అంగేటండి మీకు భయం. కాబట్టి మిమ్మల్ని ఆయనే ముందుకు నడిపిస్తాడు. కాబట్టి మీరైతే ధైర్యంగా ఉండండి. సమస్యలన్నీ కూడా మీకు పూర్తిగా తొలగిపోతాయి. మీ జీవితంలో ఏం జరిగినా కూడా అంతా కూడా మీ మంచిగా జరుగుతుందండి. కాబట్టి మనంతా కూడా భగవంతుడు ఉన్నారని చెప్పి మీరు అనుకున్నట్లుగానే భగవంతుని యొక్క అనుగ్రహం మీకు తోడుగా ఉంటుంది. కాబట్టి ఈ రాశి వారు ఈ 3 రోజుల్లో ఆవులకో లేదంటే ఏవైనా పక్షులకు జంతువులకు ఆహారంగా ఏమైనా పదార్థాలు ఇవ్వండి. దానివల్ల మీకు మరింత పుణ్యమైతే లభించబోతుంది. మీ జీవితంలో ఉండే పాపాల దోషాలు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. అలాగే ఇంట్లో కూడా అష్టైశ్వర్యాలు కలుగుతాయి. మీకు ఎదురైనటువంటి అడ్డంకులు కూడా మీకు తెలియకుండానే వాటంతట అవే దూరం అవుతాయి. మీరు అతి త్వరలోనే చూస్తారండి. కాబట్టి ఈ విధంగా అయితే మీకు పట్టినంత దరిద్రాన్ని కూడా వీరు తొలగించుకునే వారు అవుతారు. ఇంత పెద్ద అవకాశం మీ ముందుకు వచ్చినప్పుడు విడుచుకోకండి. ఇక ఈ రాశి వారికి రాబోయే 3 రోజుల్లో అన్ని రకాల కొత్తగా ఎవరైనా ఇల్లు కొనుక్కునే వారికి ఇళ్ళ స్థలాలు కొనుక్కుంటారు. ఇంట్లో డబ్బు అయితే వృద్ధి చెందుతుంది. మీరు బయటికి వెళ్ళినప్పుడు పరమేశ్వరుని తలుచుకొని బయటికి వెళ్ళండి. అంతా కూడా మీకు మంచి జరుగుతుంది. వెళ్ళే పనిలో విజయాన్ని అయితే ఖచ్చితంగా సాధిస్తారు. అలాగే ఈ 3 రోజుల్లో కూడా మీరు బయట వారితో ఎక్కువగా గొడవలు అని పడకండి. దానివల్ల మీకు కొంచెం నష్టం కూడా జరిగేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. మీరు పక్కింటి వారితో ఎవరితో కూడా తగులు అనేది చేరకండి. ఇంకా మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే కనుక బుధవారం కానీ లేదా శుక్రవారం కానీ మొదలు పెట్టండి. దీనివల్ల మీకు మంచి లాభాలు అయితే తప్పకుండా కలుగుతాయి. ఎటువంటి ఆటంకాలు ఈ 3 రోజులు అయితే మీకు లేవండి. మీరు ఎటువంటి ఆటంకాలు తొలగిపోవడానికైనా సరే శివానుగ్రహం కోసము మీరు ఖచ్చితంగా శివాలయానికి వెళ్ళి ప్రదర్శనలు చేసుకొని శివుని దర్శించుకొస్తే మీకు అన్నీ కూడా ప్రతికూలయన్ని కూడా అనుకూలంగా మారతాయి. మరి తెలుస్తాకండి వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాలను ఈ 3 రోజుల్లో వీరి జీవితంలో ఎలాంటి భారీ మార్పులు జరగబోతున్నాయో రేపు చక్కటి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.